ఓం సాయిరామ్. బిడ్డ, నా చేతిని నీకు అందించడానికే వచ్చాను. ఇప్పుడు కూడా నా చేతిని పట్టుకోమని నిన్ను బలవంతం చేయడం లేదు. నిన్ను మంచి స్థితిలో నిలబెట్టాలని అనుకుంటున్నాను. నాతో కలిసి నడవాలన్న నిర్ణయం నీది మాత్రమే. ఈరోజు నువ్వు ఎన్నుకున్నది సులభం కాదు, కానీ సరైన మార్గం. ఈ సరైన మార్గం ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. బరువైన మార్గం ఎప్పటికీ బంగారు బాటనే వేస్తుంది. ఇప్పుడు కూడా నీతో మాట్లాడడానికి నేను రాలేదు, కానీ వెంటనే నీ చేతిని పట్టుకుని మంచి రోజుల వైపు నడిపించడానికే వచ్చాను. నీవు కేవలం నా చేతిని పట్టుకుని నడువు, మార్గాన్ని నేను చూపిస్తాను. నీవు నాతో కలిసి నడిచే ఈ రోజు నుండి నీలో వచ్చిన కొత్త మార్పులను అందరూ గమనిస్తారు. ఇక నుండి నీలో భయం ఉండదు. నీ మనసు నిండా శాంతి, సంతోషాలు మాత్రమే ఉంటాయి. నేను ఎవరినైతే పట్టుకుంటానో వారి చుట్టూ ఉన్నవారు ఎప్పటికీ మిమ్మల్ని కిందకి పడవేయలేరు. నీవు కేవలం నా చేతిని పట్టుకుని నడువు, వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే నీ మనసులో వెనకాల బాధ దాగి ఉంది. నీ ముందు నీ సాయిని ఉన్నాను. ఈరోజు నా మాటలు వింటున్నావు అంటే అది నా యొక్క వాగ్దానంగా అనుకో, నా యొక్క వాగ్దానంగా తీసుకో. నా చేతిని పట్టుకున్న నిన్ను ఎన్నటికీ వదలను, నిన్ను పడనివ్వను. నీ జీవితం అత్యున్నత స్థానంలోకి వచ్చే వరకు ఎప్పుడు నిన్ను పట్టుకునే ఉంటాను. నేను చెప్తున్నట్లుగా ఈరోజు నీ పరీక్షాకాలం కాదు, నీ పరీక్షాకాలం ఈ రోజుతో ముగియబోతోంది. ఇది నీ గెలుపు ప్రకటన, కానీ నిర్ణయం నీదే, ఆచరణ కూడా నీదే. ఇకనైనా నీవు తీసుకునే నిర్ణయం పైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తించు. నీ చేతిని అందిపుచ్చుకుని నడిపించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే నీతోనే ఉన్నాను. అదృష్ట ఫలాలను అందుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటే నీ మనసు పొలల నుండి బయటకు పూర్తిగా వచ్చేసేయి. ఎప్పుడైతే గాయపడిన నీ మనసు నుండి పూర్తిగా బయటకు వచ్చేస్తావో నీ తలరాతను పూర్తిగా నేను మారుస్తాను. ఈ రోజు నుండే నీకు ఒక అద్భుతమైన మార్పును అందిస్తాను. నా మాటను పూర్తిగా విశ్వసించు. ఎక్కడ ఈ బాబా మాటలపైన అనుమానం పెంచుకోవద్దు, ఎక్కడ సందేహాన్ని ఉంచుకోవద్దు. నా పైన పూర్తి విశ్వాసంతో నా చేతిని నీ చేతిలోకి తీసుకుని నిన్ను నేను ముందుకు నడిపిస్తాను అన్న నమ్మకంతో జీవితం బంగారు భవిష్యత్తుకు పునాది అయ్యేలాగా నేనే సహకరిస్తాను. నీ భారమంతా నేను మోస్తాను. నీకు నీ కుటుంబానికి రక్షణగా ఉంటాను. నలుగురిలో గౌరవంగా బ్రతికేలాగా చేస్తాను. ధనం, ధాన్యం సమృద్ధిగా నేనే చూసుకుంటాను. గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు నీకు అందే